గిడ నేనేం చేస్తున్నానంటే మా అమ్మ ఎంతో కమ్మగా చేసే పప్పుచారు కోసం వెయిట్ చేస్తున్నా. పప్పుచారు అంటే మా సైడ్ అయితే పప్పుచారు అంటారు, కొంతమంది సాంబార్ అంటారు, రకరకాలుగా పిలుచుకుంటారు. మనం మాత్రం పప్పుచారే అంటాం కాబట్టి పప్పుచారే అందాం. ఇక పప్పుచారు ఎట్లా వేసుకోవాలంటే ఫస్ట్ ముందుగా కందిపప్పును ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టేటప్పుడు పప్పులోనే కొంచెం జీలకర్ర, పసుపు, వెల్లుల్లిపాయ, కొద్దిగా ఆయిల్ వేసి ఉడకబెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బొగాన పెట్టేసుకొని, మా అమ్మ అదే కుక్కర్ని కడిగి పెట్టింది మళ్ళీ అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని తర్వాత పచ్చిమిర్చి, బండ పువ్వు బిర్యానాకు, ఇది స్పెషల్, మా అమ్మ స్పెషల్, మా అమ్మ ఇస్తుంది బండ పువ్వు బిర్యానాకు పప్పుచారులో. ఆ తర్వాత మునక్కాయలు వేసి కొంచెం పసుపు వేసి ఉప్పేసి ఉడకబెట్టింది. ఆ ఉడికిన తర్వాత చింతపండు రసం, ఫస్ట్ చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత రసంని పిండి అది పోసింది. అది పోసిన తర్వాత కారం, ధనియాల పొడి, కొంచెం మెంతుల పొడి, జీలకర్ర పొడి కూడా వేసింది. అవి వేసిన తర్వాత మనకు సరిపోయేంత వాటర్ పోసుకోవాలి, పప్పుకి సరిపోయేంత వాటర్ పోసుకొని ఇవి వాటర్ మసలే వరకు వెయిట్ చేయాలి. వాటర్ మసిలిన తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర, కళ్యామాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫస్ట్ పెట్టిన పప్పు ఉంటుంది కదా, ఆ పప్పు పోసుకొని ఇక దీన్ని మొత్తం మసలే వరకు మంచి మసలనియాలండి. పప్పు ఎంత బాగా మసలితే అంత సూపర్ టేస్ట్ వస్తుంది. ఫుల్ మసలనియాలి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీ అందరికి కూడా నచ్చుతుంది. పప్పుచారు అందరు ఇళ్ళల్లో చేసుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేసుకుంటారు. మీరు మా అమ్మ చేసే పప్పుచారు మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.